వెల్కమ్ టు TG24 టీవీ. నేడు బిసుమలత. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో అంగరంగ వైభవంగా జరిగాయి. వేడుకలకు ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ విచ్చేసి అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ ఉద్యమ అమరులకు ఘన నివాళులు అర్పించారు. ఈ వేడుకలకు హాజరైన కలెక్టర్ ప్రియాంకాల పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం కలెక్టర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎందరో బలిదానాలు చేశారని, వారందరినీ స్మరించుకోవడం గర్వంగా ఉందని చెప్పారు. అనేక సంవత్సరాలుగా తెలంగాణ కోసం దశాబ్దాల తరబడి పోరాటాల ఫలితంగా జూన్ 2వ తారీఖున తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం మనందరికీ గర్వకారణమని చెప్పారు. రాష్ట్ర సాధనలో అసువులు బాసిన అమరవీరులందరికీ పేరు పేరున శ్రద్ధాంజలి తెలిపారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ప్రగతి మైదానంలో గల అమరవీరుల స్మారక స్తూపం వద్ద కలెక్టర్ డాక్టర్ ప్రియాంకాల తదితర జిల్లా అధికారులు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ వేడుకలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, TRDO విద్యాచందన, వివిధ శాఖల అధికారులు, పుర ప్రముఖులు, ప్రజలు, మీడియా మిత్రులు పాల్గొన్నారు. ఆవిర్భవించి నేటితో 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ఈరోజు రాష్ట్రమంతా దశాబ్ది వేడుకలను వైభవంగా జరుపుకుంటున్న సమయంలో జిల్లా ప్రజలందరికీ శుభాభివందనాలు. స్వరాష్ట్ర సాధన పోరాటంలో అసువులు బాసిన అమరవీరులందరికీ ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను. రాష్ట్రం ఈరోజు అన్ని రంగాల్లో అగ్రగామిగా అందరి దృష్టి ఆకర్షిస్తున్నది. ఈ సందర్భంగా అమరు కుటుంబాలకు, ఉద్యమకారులు, తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో పాలు పంచుకున్న చిన్న పెద్దలందరికీ పేరు పేరున ప్రణామాలు. ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పథకాలపై దృష్టి సాధించి 6 గ్యారంటీలను అమలు చేసుకునేందుకు డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించింది. ప్రభుత్వ అధికారులను ప్రతి పల్లెలకు, ప్రతి బస్తీకి పంపించి గ్రామ సభలు నిర్వహించి సంక్షేమ పథకాల్లో అర్హులైన ప్రజల నుండి దరఖాస్తు సేకరించి మరియు మహాలక్ష్మి పథకం, ఆరోగ్యశ్రీ మరియు గృహజ్యోతి అమలు జరుగుతున్నాయి. తెలంగాణ రైతులు దేశానికి ఆదర్శంగా ఉండేలా సరికొత్త ప్రణాళికలు రూపొందించి రాష్ట్ర వ్యాప్తంగా రైతుల సమస్యలను